నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి భారీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన కార్యక్రమంతో పాటు వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఆయన స్పీచ్ లో ఇప్పటివరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, 2 ఏళ్లలో తెలంగాణ సమాజం ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా ఏ రకంగా ముందుకెళ్తోంది, ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని ఒకసారి ప్రస్తావించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నవ నిర్మాణ దీక్షలు ప్రారంభించారు. 6 రోజుల పాటు ఆ దీక్ష జరుగుతుంది. 8వ తారీఖు మహాసంకల్ప సభ జరుగుతుంది. దారుణంగా రాష్ట్రాన్ని విభజించారు. విభజించిన వాళ్లే అసూయపడే రీతిలో అందరూ కూడా భుజం భుజం కలిపి అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి మీద రైతు భరోసా యాత్రలో భాగంగా విమర్శలు చేశారు. మంత్రులు కూడా అంతే స్థాయిలో ఆయనకి ఇట్టాటిచ్చారు. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు ఆదిమూలపు సురేష్ గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖ్య నేత, అలాగే మంద జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. విజయవాడ నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు బుద్ధ వెంకన్న గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ. నమస్కారం వెంకన్న గారు. ముందుగా దయాకర్ గారు, ముఖ్యమంత్రి నిన్న చాలా విషయాలు ప్రస్తావిస్తూ ముఖ్యంగా తెలంగాణ సమాజం తను తాను ఐడెంటిఫై చేసుకుంటోంది. ఎన్నాళ్ళు ఏదైతే కోల్పోయిందో ఆత్మవిశ్వాసం గానీ అభిమానం గానీ దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా పాలనలో దాన్ని ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటోంది అని ముఖ్యంగా అది చెప్తూ అనేక కార్యక్రమాలు చేసినవి, పథకాలు కానివ్వండి, ఇంకా ఏం చేయబోతున్నా విషయాలు చెప్పారు. 2022 కల్లా ప్రాజెక్టులు పూర్తి అనేది 1 కోటి ఎకరాలకు ఆయన కలగా ఉన్న కార్యక్రమంతో పాటు అనేక విషయాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానిస్తుందా మొత్తం ముఖ్యమంత్రి చెప్పిన విషయాలన్నింటినీ? 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత వాటి అస్తిత్వం కొరకు పోరాటంలో 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు సోనియా గాంధీ గారితో పాటు అందరం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అంటే విడగొట్టి 2 రాష్ట్రాలకు వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం 2 ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఇది అసలు సమస్య. విడగొట్టిన వాళ్ళే ఈర్ష్యపడేలా అని ఆయన అంటున్నారు. ఏపీలో అంటే ఐడెంటిటీని ఉంచుకుంటున్నాము అని చెప్పి ఈయన అంటున్నారు. అంటే మేము వచ్చిన కాంతి తెలంగాణ ఐడెంటిటీ ఉన్నదనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయితే వాస్తవంగా వెలిగిపోతున్నాం అంటే లైట్లు పెడితే వెలుగుతాం, నిలదొక్కుంటున్నాం అని అంటే ఒక అర్థం కూడా ఉన్నది దానికి. బట్ ఏ తరహా నిలదొక్కుకోవడం అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఐడెంటిటీ 1946 ఐడెంటిటీనా 2016 ఐడెంటిటీనా? 47 రాజకీయాలు కావు అని కేసీఆర్ అన్నప్పుడు అర్థం కాలే మాకు. అంటే నిజంగానే నిజాం దొరస్వామ్యం కలిసి ఇప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అది కాదు అని అంటే మిమ్మల్ని చేయొద్దన్న 47 రాజకీయాలు. అందుకనే వాళ్ళు 46 రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి 1 సంవత్సరం లేట్ ఇంకా మీరు లేట్ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కాకపోతే ప్రభుత్వం మీరు చేసుకునే కార్యక్రమాలకి ఎట్లా ప్రచారం ఉందో, ఎట్లా మీటింగ్లు పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు చెప్పుకునే అవకాశం ఉందో, విద్యార్థులు కూడా వాళ్ళ గోడు చెప్పుకునే అవకాశం ఉంది కదా. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఆ రోజు పోరాడిన విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి పోయిన నాయకులు దానికి ప్రభుత్వం చెప్తున్న పాయింట్ ఏంటంటే విద్యార్థులంతా కాదు, వాళ్ళని విద్యార్థులుగా చూడొద్దు మీరు, ఒక కొంత సమూహము, కొంత రాజకీయ పార్టీల ప్రేరేపిత గ్రూపులు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వము అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ వరకే ఉన్నారు. అక్కడే విపక్షాలను ఇన్వాల్వ్ చేసినట్టుగా కూడా లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి భావస్వేచ్ఛ వాళ్ళది, చెప్పుకునే కనీస హక్కును కోల్పోయే ప్రయత్నం చేస్తూ ఇలా ఎక్కడ మీ అభివృద్ధి మంత్రం అనేది ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్న అంతా కూడా రీటరేట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఒక్కటి కూడా మనం కేటగిరికల్ గా చేసుకుంటే ఒక్క ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ అన్నట్టు, ఒక టీఎంసీ నీళ్లు ఇవ్వకుండా 1 కోటి ఎకరాలకు అన్నట్టు, ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్లె వేసే అసలు చూసే జనానికి బోరు కొడుతున్న పరిస్థితి. అసలు 2 రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క మనం గుణాత్మకమైన మార్పును చూస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలు విపక్షాలు లేకుండా ఏకదాటిగా ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య స్ఫూర్తి. సీఎం చెప్పిన మాటలను బట్టి చూస్తే కేవలం తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే టీడీపీ ఇవి తప్ప ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్న భావంతోనే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. దాన్ని ఆహ్వానిద్దాం. మల్లన్న సాగర్ పోండి ఒక్కసారి. ముఖ్యమంత్రికి ఈ రోజు మనం ఎన్టీవీ ద్వారా చెప్దాం. మల్లన్న సాగర్ పోతే తెలుస్తుంది ప్రజల గోడు ఏంటనేది. 21,000 ఎకరాలు సేకరిస్తూ దాని పేరేంది, మన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 వైలేట్ చేస్తూ 123 జీవో తెచ్చి ప్రైవేట్ ఏజెన్సీలు బెదిరిస్తూ పోలీసులతో సేకరిస్తున్న భూమి వాళ్ళ కంటతడి చూస్తే తెలుస్తుంది. ఒకసారి హరీష్ రావును బొమ్మనండి అక్కడికి, ఆ కేటిగడ్డ కృష్ణాపూర్కు, లేకపోతే ఆ 14 గ్రామాలకు కొండపాక కన్నా బొమ్మనండి, తొగుట కన్నా బొమ్మనండి.
ఇలాంటి బయటికి రాకుండా చేసి మీడియాను కవర్ చేయడం ద్వారా ప్రజలకు కష్టాలు లేవు. నేను అదే అంటున్నా, లైట్లు పెట్టుకొని మనం వెలుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజల గుండె గొంతుల్లో గనక పోయే ప్రయత్నం చేస్తే కష్టాలు ఎక్కడ ఉన్నాయనే అవకాశం తెలుస్తుంది మీకు. ఇవి పూర్తిగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం. వెంకన్న గారు, నవనిర్మాణ దీక్ష సంకల్పం గురించి మాట్లాడే ముందు నేను ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ లో ప్రాజెక్టులకు సంబంధించి ఆయన డ్రీమ్ లా చెప్తూ 2022 నాటికి 1 కోటి ఎకరాలకి నీరు ఇవ్వడం అనేది, ప్రతి ఎకరాన్ని తడపడం అనేది ఆయన లక్ష్యం అని చెప్తూ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతోంది, మోకాలు అడ్డుతోంది, ఎవరు అడ్డొచ్చినా ప్రాజెక్టులు కట్టి తీరుతాము, చంద్రబాబుకి సందర్భంగా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా నాకు తెలిసి స్పందన రాలేదు. ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? రిషి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ చర్చా వేదికలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాక్యాలను కూడా ముందు ఖండించాలి. ఎందుకంటే అది మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. వెంకన్న గారు, అది మనం సెకండ్ సెషన్ లో సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. కాకా సార్, అదే ఒక్క మాట చెప్పిన తర్వాత నేను అందులోకి వెళ్ళిపోతాను. అతను ఒక సైకోలా ప్రవర్తించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా అనరాని మాటలు అన్నాను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలు అతనికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అన్నారో, ప్రజలు చెప్పులతో కొట్టే రోజు జగన్మోహన్ రెడ్డికి తొందరలో ఉంది. ప్రస్తుతాల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అతని పద్ధతులు నచ్చక, ఇక్కడ ఆకర్షటువంటి ఏమి లేవు, అతని పద్ధతులు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అతను ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ప్రజలు అతి త్వరలో అతన్ని ఎక్కడ మీటింగ్ పెట్టినా చెప్పులతో కొట్టే రోజు వస్తుందండి. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే వివాదంగా మారే అవకాశం ఉందనే ఒక ప్రమాదం కనిపిస్తోందో ప్రాజెక్టులకు సంబంధించి, దాని మీద నిన్న తెలంగాణ సీఎం ఇచ్చిన కాల్ కి ఏపీ సీఎం ఏమైనా రెస్పాండ్ అవుతారా? సార్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్, కానీ తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కలిసి ఉందాం, నేను రెడీ అని మీడియా ద్వారా కనీసం ఒక 10-15 సార్లు కేసీఆర్ గారిని పిలిపివ్వడం జరిగింది. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో గవర్నర్ గారి దగ్గర కానీ మరో చోట కలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని ముందు మాట్లాడడం జరిగింది. అవి అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆయన కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారు ఆ గవర్నర్ గారి దగ్గర కూర్చుంటే ఒక మాట, తర్వాత అతను వేరే పద్ధతులు వెళ్ళి మళ్ళీ ఇటు రాష్ట్రం మీద అవాకులు చవాకులు పెళ్ళేది కేసీఆర్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎక్కడైనా సరే తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు ప్రజలు ఉన్నారు అనే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ కృష్ణా బోర్డు మీద కూడా చెప్పారండి. కృష్ణా బోర్డు మీద కూడా కేసీఆర్ లేఖలు రాయడం, అలాగే హరీష్ రావు లేఖలు రాయడం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ఇక్కడ మనోభావం రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడతారు తప్ప ఏ రోజు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడే నైజం అదంతా కాదు చంద్రబాబు గారు. ప్రతి ఒక్క వెంకయ్య గారు, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు, తెలంగాణ రైతుల ప్రాజెక్టులకి మోకాలు అడ్డుతోంది, దయచేసి ఆ వ్యవహారాలు చేయొద్దు అని నిన్న తెలంగాణ సీఎం మాట్లాడారు. ఏ రకంగా ముందుకెళ్తారని నేను అడిగిన ప్రశ్న. గణాంకాలతో పాటు చెప్పారు 4,000 టీఎంసీలు కట్టపడే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీది. అయితే ఎక్కడికి రావాల్సినటువంటి నీరు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీరు, ఇక్కడ కావాల్సినటువంటి నీరు గురించే మా పోరాటం తప్ప తెలుగు ప్రజలకి ఎక్కడ అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీ మాత్రం అలాంటి పని చేయదు. తెలంగాణ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అక్కడ నాయకుడు కాబట్టి జాతీయ నాయకుడు. కానీ ఇక్కడ అధికారంలో టీఆర్ఎస్ ఉంది, తెలంగాణలో ఉన్నది కూడా తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళు రిజెక్ట్ చేశారు. అది మర్చిపోతా ఉన్నారు మీరు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి అనుకుంటున్నారేమో. ఏంటంటే సంతోషమే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు అయినా కానీ అక్కడ చంద్రబాబు గారు అంత తెలుగు ప్రజల నాయకులని సంతోషిద్దాం. కేసీఆర్ గారు కూడా అదే మాట అన్నారు. తర్వాత ఈయన ఎవరు బాబు గారు కూడా అదే మాట అన్నారు. రాజకీయ కోణంలో ఉన్నప్పుడు లేదా అది రాజకీయంగా పోతా ఉంటాము. ఇప్పుడు స్పష్టంగా స్టేట్స్ విడిపోయిన తర్వాత ఇక్కడున్న తెలుగు ప్రజలను ఒక పార్టీ, అక్కడున్న తెలుగు ఒక పార్టీ అధికారంలోకి వచ్చారు.
దాని అర్థం మీరన్నా తెలుగు ప్రజల నాయకులు అంటే అందరు తెలుగు ప్రజల నాయకులు ఎందుకు రిజెక్ట్ చేస్తారు ఇక్కడ ఉండి? అంటే జాతీయ పార్టీ నాయకుడు కదా ఆ ఉద్దేశంతో చెప్పుకుంటారు. ఓ, దయాకర్ ఇందాక రైజ్ చేసిన పాయింట్స్ కి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం ఏంటి చెప్పండి. అంత సంతోషంగా లేదు. లైట్లు పెట్టుకుంటే వెలుగుతాయి, బట్ యాక్చువల్ వెలుగుందా లేదా అనేది పాయింట్ అని స్పష్టంగా నిన్న స్పీచ్ లో ఏం చెప్పారు ఆయన, ఈ విధమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో ఈ విధమైన ఒక ప్రణాళికతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్స్ నిర్మాణం, దాని రీడిజైనింగ్, దాని ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాం, 2022 కల్లా మొత్తంలో ఈ టార్గెట్ పూర్తి చేస్తామని చెప్పి దట్ ఈస్ అవర్ విజన్. ఏ ప్రభుత్వం అయినా కానీ లేదా ఒక విజన్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే ఇప్పుడు మిషన్ భగీరథ గురించి మాట్లాడారు, మిషన్ కాకతీయ గురించి మాట్లాడారు, తర్వాత లేదా ఈ సంక్షేమ కార్యక్రమం గురించి మాట్లాడారు. వీటన్నిటినీ ఇప్పుడు మేము ఒక ప్లాంట్ పద్ధతిలో వెళ్తాను, ఆ రోల్ అవుతా ఉన్నది, లబ్ధిగా చెందుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళలో వెళ్ళి చూడండి మీరు, ఆసరా పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే నిన్న కొత్త స్కీము తల్లి బిడ్డలకు లేదా ఇంటి దాకా లేదా అంబులెన్స్ తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత ఇచ్చే విధానం, ఈ విధంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొని ముందుకు వెళ్తూ సరే నిజాం గురించి అదంతా మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయంగా చూస్తానంటే తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్కు ఊళ్ళో జరిగిన వీటికైనా నీటి వనరులు ఎక్కువ పెంచింది ఏమీ లేదు. జూరాల ఇప్పటికీ పూర్తి కాలేదు, RDS దోచుకుపోయారు, ఇప్పుడు కూడా మనం లెక్కలు పెట్టారు. మళ్ళీ భావస్వేచ్ఛ సంగతి ఏంటి? ఇప్పుడు నిన్న విద్యార్థులు కొంత వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ అభిప్రాయాన్ని వాయిస్ ని బయటకు చెప్పడానికి కానీ దానికి కూడా మరి స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారని అన్నారు. ఇప్పుడు స్పష్టంగా లేదా రాజకీయ ప్రేరిత మీటింగులు అవి, ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పాయి విద్యార్థులు పెట్టుకోవద్దా, మనం పెట్టుకోలేదా ఉస్మానియాలో? ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం నడిపించారు. నేను నీకు అడ్డుపడేవాడిని, నేను అడ్డుపడినప్పుడు నువ్వు అడ్డుపడాలి. ఇప్పుడు ప్రజలకు తెలియాలి అసలు మీరు చెప్పింది విన్నప్పుడు మీరు కూడా నేను చెప్పి వినడం నేర్చుకోండి, ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు స్పష్టంగా లేదా విద్యార్థులు ఉద్యోగం అయిన తర్వాత కొద్దిమంది కాంగ్రెస్లకు వెళ్ళారు, కొద్దిమంది టీఆర్ఎస్లకు వచ్చారు, కొద్దిమంది బీజేపీలకు వెళ్ళారు. ఈనాడు ప్రభుత్వం చేస్తున్న పనులే అదే పనిగా లేదా? మీరు ప్రతిపక్షాలు మీరు ఏం చేస్తారో వ్యతిరేకిస్తూనే ఉంటారు, మంచి చేసినా చెడు చేసినా. మీరు మంచి చేసి ఉంటేనంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో అయినా ఇప్పుడు దేశవ్యాప్తంగా లేదా మంచి చేశారా, మంచి చేయొచ్చు అని చెప్పేసి లేదా బీజేపీని అఖండ మెజారిటీ తీసుకొచ్చారు. కానీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఏదైనా మొన్న ఒక అస్సాంలో తప్పితే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. ఇది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తేనే. ఇప్పుడు మేము చేసే పనులు సపోజ్ రేపు కనుక మేము ఇప్పుడు ఏవైతే చెప్పామో ఈ కార్యక్రమాలని ఇంకా 3 ఏళ్ళలో మళ్ళీ వీఆర్ గోయింగ్ ఫర్ టెస్టింగ్ కదండి, ప్రజాకోట్లో వెళ్ళవలసిన అవసరం ఉంది కదండి. మా స్కీమ్స్ ఏంటి, మా పద్ధతులు ఏంటి, వీటి గురించి చెప్తూ పోయాము. అవి ప్రజలు కనుక హర్షిస్తే ఆమోదం ఉంటేనంటే వాళ్ళు డెఫినెట్ గా. కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో కొన్ని అసాధ్యమైన అలవి కానీ హామీలా కొన్ని అనిపించట్లేదా? సపోజ్ 2022 నాటికి ప్రాజెక్ట్ పూర్తంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ తో చేయాల్సిన అవసరం ఉంది, అదొకటి పాయింట్. నెక్స్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, KG to PG ఈ మూడిటి మీద, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కూడా విమర్శలు ఎక్కువవుతున్న పరిస్థితి మీరు గమనించే ఉంటారు. ఆడలేనమ్మా మధ్యలో ఓడు అని అన్నారంట, అట్లా మీకు చేత కాలేదు. అవి మేము చేసి చూపిస్తాం, మాకు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. రైట్, ఒక టార్గెట్ ఉండండి, మేము టార్గెట్స్ పెట్టుకున్నాం. మేము టార్గెట్స్ పెట్టుకున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయకపోతే నేను ఇందాక అన్నట్లేదా ప్రజలు మీరు అన్నట్లేదా వీరు అన్నట్లేదా మీరు చేతగానోళ్ళు అసాధ్యమైన పనులు పెట్టుకున్నారు, ప్రజలను భ్రమ పెట్టడానికి. అది మీరన్నారండి కాదు, ఎవరైనా కానీ అభిప్రాయం ఎవరైనా కమింగ్ టు ది ప్రాజెక్టుల విషయంలో నిన్న ఆ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఒకటి ఇక్కడ గమనించవలసిందంటే మంచి జరిగిందో చెడు జరిగిందో, మీకేమో చెడు అనుకుంటుంటే మాకు మంచి జరిగింది అనుకుంటుంది. ఎందుకంటే 1956 లో 1 minute I will take 1 more minute. 1956 లో ఇంకా అనేక అంశాలు మాట్లాడారు, మీరు మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. అది ఉంది, ఇంకా అయిపోలేదు మీరు ఇంకా ఇప్పుడు మాట్లాడారు. సురేష్ గారు, ఒకటి టీఆర్ఎస్ ఇష్యూ గురించి కూడా మీరు స్పందించవచ్చు అవతరణ వేడుకలు. రెండోది జగన్మోహన్ రెడ్డి కొంత అసహనంగా ఉన్నారా వ్యాఖ్యలను బట్టి చూస్తే? అసహనం కాదు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు అసహనంగా ఉన్నారు. వారు చేసిన పనులు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏం సాధించింది? ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ ముద్ర, మరి ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 10 సంవత్సరాలు ప్రతిపక్షం చేశారని పదే చెప్తా ఉంటారు కదా. ఈ రోజు ఈ రాష్ట్ర విభజనలో వారు కూడా భాగస్వాములు కారా? 2 కళ్ళ సిద్ధాంతం ఎవరిది? ఈ రోజు వారు తెలంగాణకి వెళ్ళి మేము ఉత్తరం ఇవ్వడం వల్ల, మేము దీనికి యాక్సెప్టెన్స్ చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పలేదా?
కాబట్టి ఈ రోజు దాంట్లో ఒక మాట చెప్పాలంటే తిలా పాపం తలా పిడికెడ చందాన అది జరిగిపోయింది. ఇంకా నిరాశ నిస్పృహలతో నైరాశ్యం నింపే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఒక నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలి. ఈరోజు నవనిర్మాణ దీక్షలో వాళ్ళు చెప్పేది ఏంటంటే దేశభక్తి అందరూ చేయాల్సిందే, దేశభక్తి కావాలి, మన సామాజిక బాధ్యత ఉండాలి, అందరి మీద కర్మశిక్షణ ఉండాలి. వీటి మీద చెప్పి పదే 2 సంవత్సరాలు ఏంది, వారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వారు చెప్పిన పథకాలు ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. వారు చెప్పింది కరెక్టే, ఓకే. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు అన్నది, కానీ ముఖ్యమంత్రిని అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, విపక్ష నాయకుడు కాదు, ప్రోటోకాల్ ముఖ్యమంత్రిగా గౌరవించాల్సిన అవసరం లేదా? ఈ రోజు ఒక విషయం చెప్తున్నానండి, ఈ రోజు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రైతులు ఆత్మహత్యలు చేయలేదని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో అన్నమాట నిజం కాదా? అట్లా కాదు, కోపంతో ఉంటే చెప్పులతో కొట్టమని ఈ కాదు చెప్తాను చూడండి, చెప్పులతో కొట్టాలి, రాళ్ళతో కొట్టాలి అనే విషయం మీద నేను స్పందించట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమైకాంధ్ర గురించి ఏ విధంగా చేశారో, పార్లమెంట్ లో ఏం చేశారో చరిత్ర మీరు ఒకసారి హిస్టరీ చేస్తే చాలా తెలుస్తుంది. సో ఆ విషయంలో ఈ రోజు వారు అనేది ఒకటే మాట, ఏమని ఈ రోజు మీరు నవనిర్మాణ దీక్ష చేస్తా ఉన్నారు, నవనిర్మాణ దీక్ష అవినీతి ఆరోపణలతో కూరుకుపోయి ఈ రోజు అవినీతి రహిత పరిపాలన అందిస్తామని చెప్పి మీరు చేసినది ఏంటి? ఈ రోజు మీరు ప్రవేశపెట్టిన ఆ ఇసుక విధానాన్ని వెనక్కి తీసుకోలేదా? ఎందుకు తీసుకున్నారు ఇసుక విధానాన్ని వెనక్కి? 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే కదా ఇసుక విధానాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం అంటారు. మొదటి సంతకానికి అంత విలువ ఉంటుంది. మొదటి సంతకం ఎవరైనా మీరు పక్క రాష్ట్రంలో మరి జయలలిత గారు కూడా వారు మద్య నిషేధం అన్నారు, దశల వారీగా మద్య నిషేధం అన్నప్పుడు మొదటి సంతకం పెట్టినప్పుడు 500 షాపులు వాళ్ళు క్లోజ్ చేసిన మాట వాస్తవం కదా. బెల్ట్ షాపులు మూసేస్తా ఉన్నారు, రుణమాఫీ చేస్తా ఉన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, నిరుద్యోగ పెడుతున్నారు. ఎక్కడండి? ఏమి ఈ రోజు చాలా అసహనంతో ఉన్నారు. ఈ రోజు మీరు ముందు నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాజకీయ పార్టీగా విమర్శలు చేయొద్దు, రాజకీయం చేయొద్దు అని ఎవరు అనరు, కానీ ఒక సంకల్పంతో వెళుతున్నామని ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఒక నవనిర్మాణ దీక్ష మహాసంకల్పం, దీన్ని మీరు ఎందుకు రాజకీయంగా సీరియస్ గా అవినీతి అనే ఒక ముద్ర వేసి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే? అంటే ఇప్పుడు ఒక నిమిషం చూడండి, కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది మన అడ్డుకుంటున్నామని లేకపోతే అభివృద్ధికి ఆటంకం అని చెప్పి అంటే ఎట్లా అండి? ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. నీ ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేనప్పుడు, ప్రజాస్వామ్య విలువలు తెలియనప్పుడు ప్రతిపక్షాన్ని మేము ఖాళీ చేస్తామని చెప్పి అటు 2 రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలలో అంటున్నప్పుడు ఎంతవరకు సమంజసం ఇది? ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు అవినీతి లేదా అని మీరు చెప్పండి, అవినీతి పరిపాలన ఈ రోజు జరగట్లేదా అని మీరు చెప్పండి. మేము ఈ రోజు అదే చెప్తాను. అరే మీరు ప్రాజెక్టుల గురించి చెప్తాను, మేము అడ్డుకోమని చెప్తానంటే ప్రాజెక్టుల గురించి ఈ రోజు ఆయన నిఖార్సుగా చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఏం స్పందించారు? ఫస్ట్ నుంచి స్పందించట్లేదు. కృష్ణానది మీద ఇన్ని ప్రాజెక్టులు కడతా ఉన్నారు, గోదావరి మీద ఇన్ని ప్రాజెక్టులు కడతా ఉన్నారు, 4000 టీఎంసీలు ఈ రోజు నీళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అరే 1000 టీఎంసీలు నాకు కావాలి, 1 కోటి ఎకరాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ రోజు జగన్నాథం చెప్తున్నాడు మాకు విజన్ ఉందని చెప్తా ఉన్నారు. అరే వారి రాష్ట్ర ప్రకారం వారు కరెక్టే, మరి మన రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడాల్సిన బాధ్యత మేము విజయవాడ నుంచి బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకన్న గారు, నవనిర్మాణ దీక్షతో మహాసంకల్పానికి నిన్న పునాది వేశారు ముఖ్యమంత్రి. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శ ఏంటంటే వెంకన్న గారు వినిపిస్తోందండి? హలో వెంకన్న గారు వినిపిస్తోందా నేను మాట్లాడేది? లేదండి, వినపట్లేదండి. వెంకన్న గారు, నవనిర్మాణ దీక్ష ప్రారంభించారు నిన్న ముఖ్యమంత్రి. 8వ తారీఖు మహాసంకల్ప సభ ఉంటుంది, రైట్? అయితే నైరాశ్యంలో నింపుతున్నారా అంటే ఆ కసితో పనిచేద్దామని చెప్పడం ఒకటే, కానీ వైసీపీ నాయకుడు మాట్లాడుతున్న దాకా ఇంకా జరిగిపోయిన దాన్ని పట్టుకుని వేలాడుతూ అదే నైరాశ్యమైన వాయిస్ వినిపించడం కరెక్టే నా క్వశ్చన్ అడిగారు. సార్ కొద్దిగా మీ వాయిస్ బాగా స్లోగా వినబడుతుంది సార్, కొద్దిగా క్లియర్ గా చెప్పాలంటే బాగా స్లోగా ఉంది. రైట్, ఒక 2 minutes లో మళ్ళీ మీతో మాట్లాడతానండి. వెంకన్న గారు, ఒక 2 minutes లో మీతో మాట్లాడతాను. జగన్నాథం గారు, ఈ పాయింట్ మీద మీరు ఒక సీనియర్ నాయకుడిగా, అంటే జరిగిపోయింది కారణం ఎవరు, అడిగిన వాళ్ళ, ఇచ్చిన వాళ్ళ, తెచ్చిన వాళ్ళ, అవన్నీ పక్కన పెడితే ఇందాక ఏం చెప్పినట్టు అందరి భాగస్వామ్యం అందులో ఉంది. సరే, ఈ దశలో ముందుకెళ్లాల్సిన దాంట్లో నైరాశ్యం అనే భావన ఉంటుందా, లేకపోతే కక్షగా పనిచేస్తూ ఇచ్చిన వాళ్లే కుమిలి ఏడ్చేలా వాళ్ళు మన అభివృద్ధి చెందాలని ఒక మాట అన్నారు నేను సీఎం మాట్లాడుతూ? ఇప్పుడు ఆయన 2 విధాల అర్థం వచ్చే విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మేము ఒకప్పుడు 1956కి వెళ్తేనంటే అప్పుడు మాకు తెలంగాణ వాళ్ళకు ఇష్టం లేదు మెర్జర్, కాకపోయినా కానీ ఒక నిర్ణయం జరిగిపోయింది కాబట్టి మేమేం చేసాం, మెర్జ్ అయ్యాము. November 1st ఆంధ్రప్రదేశ్ అవతల అందరం కలిసి చేసుకున్నాం. మాలో బాధ ఉన్నా కానీ కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు ఈనాడు మీకు ఇష్టం ఉండి ఇష్టం లేకపోయిందో విభజన జరిగిపోయిన తర్వాత ప్రజలను నైరాశ్యంలో ఎందుకు పెట్టారు? మీరు అన్నట్లుగా కక్షతో ఎవరైతే విభజించారో వాళ్ళు కుమిలిపోయే విధంగా చేస్తామన్న దృక్పథం ఉన్నప్పుడు దాన్ని మీరు సంబరాలుగా చేసుకుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం విడిచిపెట్టేసి లేదా
అది ఇచ్చిపోతే కుమిలిపోవడం ఎంత మట్టుకు ఇది మీరున్నదాన్ని మీరు కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఒకటేమో బాగా ఫెరోషియస్ దిశతో వెళ్దాము, వెళ్ళేసి లేదా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. రెండో పక్క ఏమంటున్నారు, నిరసన అంటున్నారు. నిరసన దేనికండి? అప్పుడు ఆనాడు మేము నిరసన చేయలేదే, మీతో కలిసి వచ్చామే, కలిసి వచ్చి సంబరాలు చేసుకున్నామే. అన్యాయంగా ఏ విధంగా అన్యాయం అంటారు? అరగంట చీకట్లో సభ జరిపి బయటకు వచ్చి విభజన అయిపోయింది అన్నారు అని ఆయన ఆ విషయాలు కూడా నన్ను ఒకసారి ప్రస్తావించారు. భావోద్వేగంగా మాట్లాడారు. అసెంబ్లీలో మీరు బిల్లు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని గంటలు చర్చించి పంపించారండి? ఏం పని చేశారండి మీరు? గురువింద తలని అనిపెరిగినట్లు లేదు. మీరు చేసే పనులను సమర్థించుకుంటూ ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క నిమిషం కూడా బిల్లు పాస్ అయిపోయిందనే సార్ ప్రతిపక్ష నాయకుడు వీటన్నిటిని పెట్టే పక్కన పెట్టేసేయండి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక విఘ్నత గల సీనియర్ నాయకుడు, ఆయన సమర్థుడు అని అనుకునేటప్పుడు ఈనాడు ఇటుపక్క ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, స్నేహస్థాన్ని ఇస్తున్నాం. ఏంటంటే తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ మన వాళ్ళే కాబట్టి మంచిగా మంచి దీంట్లో మనం ఒకరి మీద ఒకరు 1 మినిట్ ఒకరి మీద ఒకరు విద్వేషాలు లేకుండా లేదా మనకున్న వనరుల్ని ఏ ప్రతిపాదికన అయితే ఇచ్చారో ఆ ప్రతిపాదికను మనం విభజించుకొని పోయి డెవలప్మెంట్ అవుదామని ఉన్న తరుణంలో ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఈ తరుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో కాన్ఫిడెన్స్ అయిపోయిందో అయిపోయింది. ఏమి ఆనాడు మనం కర్నూలులో గుడిసెలేసుకొని రాజధాని పెట్టుకోలేదు, రాజధాని ఉండింది ఆ రోజు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా రాజధానిని కట్టడానికి పూర్తిగా కంక్లూజన్ రాకపోతే అర్థం రాదు, మీనింగ్ ఉండదు దానికి. చెప్పండి. ఏమి అటువంటి తరుణంలో ఈనాడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తారు, డబ్బులు అక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి కేంద్రం నుంచి సహకారం గురించి. రావట్లేదు అని అంటారు. ఎవరు అసమర్థత? వెంకన్న గారు, సరే కేంద్రం సహకారంతో అభివృద్ధి చేసుకోవడం అనేది ఒక పాయింట్ అయితే, వజ్ర సంకల్పంతో ముందుకెళ్దామనే పాజిటివ్ ఆస్పెక్ట్ తో నెగిటివ్ యాంగిల్ కూడా వెళ్తుందా? సంబరాలు ఉండవు, తెలుగు జాతి ఉన్నంత వరకు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుంది అనేది ఇంకా జరిగిపోయిందని ముందుకెళ్లాల్సిన ఆలోచన అవసరం ఉందని ఇక్కడ పెద్దలు చెప్తున్నమాట. అంటే రిషి గారు ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు మాది సంపన్న రాష్ట్రం, మాది సంపన్న రాష్ట్రం అని. ఇక్కడ వచ్చేసరికి ప్రజలందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని విడదీసేసరికి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి నిర్వాహకంలో భాగంగా ఈ రోజు రాజధాని రాష్ట్రం హైదరాబాద్ తెలంగాణ కాదు ఆ రోజుల్లో. జగన్నాథం గారు వెంకయ్య కూడా కాదు. కాబట్టి ఒకటేదంటే ఈనాడు బాబు గారు కుమిలిపోవద్దు, ప్రజలను కుమిలిపోయేది ఉండదు, భద్ర సంకల్పం ముందుకెళ్ళి చెప్తున్నారు కదా. అరే మీ ఏం చెప్తున్నావు, మీరు సంపన్న రాష్ట్రం, ఇది పేద రాష్ట్రం. ఇందాక సురేష్ గారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, నాకు మధ్యలో కట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు చేసినటువంటి హామీలు. ఈ రోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి చెప్పండి? అక్కడ కేసీఆర్ గారు ఎలా ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు? అయినా వైఎస్ఆర్సీపీ నాయకులకి అసలుకి అవినీతి గురించి ఈ రాష్ట్రం గురించి ప్రశ్నించే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు. అయినా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో నిధి నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇవ్వడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి చైతన్యం కలిగించడానికి బస్సులో నిధి నుంచి పరిపాలన చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. బస్సు అంటే జనమంతా ఏదో హీరోల బస్సు, మహేష్ బాబు ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బస్సులు వేరే కొంటే ఆ బస్సు అనుకుంటారు. ఆ లోపల సన్ గ్లాస్ కూడా ఉండదు, ఒక పాత డొక్కు టీవీ, ఒక పాత సోఫాతో ఉన్నటువంటి చెప్పేదండి సురేష్ గారు ఏదో మాట్లాడతారు, దాంట్లో ఉండి పరిపాలన చేశారు. ఒక నిమిషం సార్, ఒక్కటే నేను వెంకన్న మీరు చెప్పినట్టు కరెక్టే. ఈ రోజు మనకు చాలా అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన చట్టం ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు, పక్కన పెడతాం. ఈ రోజు 2 సంవత్సరాల కాలంలో మనకు ఈ రాష్ట్ర పునర్నిర్మాణం అన్నారు. పునర్నిర్మాణంలో ప్రధానంగా 2 అంశాలు.
ఒకటేమో రాజధాని, ఇంకోటేమో పోలవరం ప్రాజెక్టు. ఈ రెండు వాళ్ళే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఈ రెండు అంశాల మీద ఎంతవరకు పురోగతి సాధించారు మీరు చెప్పండి. శ్వేతపత్రం మీద ఉండే అన్నింటిలో కుంభకోణాలు ఉన్నాయి కదా. ల్యాండ్ దగ్గర నుంచి ఈ రోజు మీకు ఏదైనా అంటే కేంద్రం మీద బట్ట ఈ రోజు నిందేస్తా ఉన్నారు. బట్ట కాల్చి ముఖం మీద చేసే విధానం ఈ రోజు మనం గమనిస్తాం. వీరు ఈ రెండు అంశాల మీద వీరు ఏం రాజధాని మీద మీరు జగన్నాథం అన్నట్టు 10 సంవత్సరాల పాటు మీకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? మీరు ఎన్నిసార్లు మార్చారండి రాజధానిని? ఈ రోజుకి ఇంకా మీరు తాత్కాలిక రాజధాని అంటా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత అరే మీకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనే, ఎల్ బ్లాక్ అనే, హెచ్ బ్లాక్ అనే, లింగంలో ప్రాజెక్ట్ అనే, ఇరిగేషన్ బిల్డింగ్ అని ఎన్ని మార్చింది? 2 సంవత్సరాల తర్వాత 2 రూములు ఇప్పటికే ఆలస్యమైంది. అనవసరంగా 2 ఏళ్ళు వేస్ట్ ఒకప్పుడు కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో ఉండి పరిపాలించేవాళ్ళు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజధాని లేనటువంటి రాష్ట్రంలో బస్సులో నిద్రించి పరిపాలిస్తుంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి హైదరాబాద్ లోనూ బెంగళూరులో స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఉంటది. వెంకయ్య గారు చాలా హర్షణీయము. చంద్రబాబు గారికి అలవాటు, మేము కూడా ఆయనతో పాటు తిరిగాము కాబట్టి లేదా అత్యంత సౌకర్యం అనే కాకుండా లేదా మామూలు పరిస్థితుల్లో కూడా ఆయన తిరిగారు, ఊర్లో తిరిగారు, బస్సు. అయితే ఆ మధ్య కాలంలో ఒక ఇది వచ్చింది. సరే బీద రాష్ట్రం అంటున్నాము, ఈనాడు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నాము. 10 సంవత్సరాలు ఇచ్చామంటే పరిపాలన పరంగా లేదా చాలా కష్టం. కాబట్టి ఇది వెరీ వైజ్ డెసిషన్. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు ఇక్కడ అవకాశం ఉన్నా కానీ, రాజధాని ఇబ్బందులు ఉన్నా కానీ అమరావతికి షిఫ్ట్ చేద్దాం అనేది నిజంగా హర్షణీయమే. కాకపోతే బీద అంటేనే దాదాపు ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, న్యూస్ ఐటమ్ వచ్చింది. కేవలం ఆఫీస్ రూమ్లో మారడానికి దాదాపు 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. ఎట్లా దాన్ని ఎట్లా సమర్థించుకుంటాం చెప్పండి? ఇప్పుడు మనం ఒక పక్కనేమో డొక్కు బస్సులో వెంకయ్య ఒక్క విషయం, ఒక పక్కనేమో ప్రజలంతా హర్షించే విధంగా ఉండేది ఒక డొక్కు బస్సులో సన్ గ్లాస్ లేకుండా కూడా పరిపాలన చేశారని అది హర్షిద్దాము. రెండో పక్క అత్యంత విలాసవంతమైన చాంబర్ కట్టడం అనేది 150 కోట్ల దాకా ప్రజాదరణ, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చార్టర్డ్ ఫ్లైట్ లో పోయింది చెప్పరా? ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్ లో పోయారు? కాబట్టి చాలా మంచి నిర్ణయం ఇప్పుడు రాజధాని, చాలా మంచి నిర్ణయం రాజధాని షిఫ్ట్ చేసుకోవడానికి తీసుకునే నిర్ణయం. సరే ఇబ్బందులు ఉంటాయి. ఏపీ ఫామ్ అయినప్పుడు కర్నూలులో లేదా గుడారాల్లో వేసుకున్నాం. ఇప్పుడు మీరు అన్నమాట కనీసం హైదరాబాద్ మార్చినప్పుడు, ప్లీజ్ ఋషి గారు, హైదరాబాద్ మార్చినప్పుడు ఇక్కడ అసెంబ్లీ భవనం పోతుంది, హైకోర్టు భవనం పోతుంది, ఆసుపత్రి పోతుంది. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండిన దానికి వచ్చాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్ నిర్మించింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అది విశాల పోవడము, షిఫ్ట్ చేసే సంతోషం, దాన్ని విడిచిపెట్టేసి లేదా కుమిలిపోతున్న మధ్య నిరాశ అనేది ఉండడం బాగుండదు. వెంకన్న గారు, మన పాయింట్ ఏంటంటే ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిజ్ఞ చేయించారో దాంతో యాక్సెప్టబుల్ గానే ఉన్నారంటే సంబరాలు మనకొద్దు, కేవలం మనం నష్టపోయాం కాబట్టి నవనిర్మాణ దీక్షతో కసిగా వెళదాం అనే పాయింట్ తోనే అందరూ ఏకీభించే అవకాశం ఉందా? లేకపోతే మర్చిపోయిన దాన్ని సంబరాలు చేసుకుంటూ మనం అభివృద్ధికి వెళ్దాం అనే పాయింట్ తీసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు సార్ 100% ఇప్పుడు మీ ఛానల్లో వాటిలోనే చూస్తున్నారు. తెలంగాణలో ఎలా సంబరాలు చేసుకుంటున్నారు, అక్కడ డబ్బు ఉంది, సంపన్న రాష్ట్రం కాబట్టి లైటింగ్ పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ నిరసన దీక్ష మీరు కాదు. అరే మేము చెప్పింది కూడా వినండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారిది ఇక్కడ నవనిర్మాణ దీక్ష చూసి ఉంటారు. ఓన్లీ ఒక టెంట్, ఒక 4 మైకులు పెట్టుకొని ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారి సభ, ఒక టెంట్, 4 మైకులు పెట్టుకొని ఇక్కడ సభ నిర్వహించాం. అలాగే తెలంగాణలో ఎలా జరిగిందో రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పిందినండి. అలా కాదు మేము చెప్పింది కూడా వినండి. ఇప్పుడు సంకేతం ఏంటంటే అది సంపన్న రాష్ట్రం, తెలంగాణ అనేది సంపన్న రాష్ట్రం. ముఖ్యమంత్రి గారే పదే చెప్తున్నారు ఇది పేద రాష్ట్రం. పేద రాష్ట్రం అని అటు కేంద్రానికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. ప్రజలు కూడా మనం పేద రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలనే ఒక మంచి తలంపుతో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు. స్టేజ్ కట్టారు కదా. ఒకసారి ఇంకా అన్ని మళ్ళీ లెక్కలన్నీ తీసుకుంటే చాలా పెద్ద ఇష్యూ.
మీరు కాదు సార్, కాదు ఒక్క మాట చెప్పండి, నేను ఒక్క మాట చెప్పిందనండి. చెప్పండి. మీరు మహానాడు వేదిక ఎలాగుందో మీరు టీవీలో చూస్తే కలర్ఫుల్ గా కనపడింది. మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సింది. ఒక సెట్ నిర్మించి ఎల్లో క్లాత్ కట్టి వాళ్ళు రాలేరు కదా, రాలేరు. డబ్బు లేక ఇప్పుడు మన టిఆర్ఎస్ సభలో ఖమ్మంలో జరిగింది, ఎంత గ్రాండ్ గా జరిగింది. మహానాడు అలా జరగలేదు. మీరు అనుకుంటున్నారేమో టీవీలో చెప్పండి, అక్కడ వాస్తవంగా రండి. అక్కడ గాలి ఆడక ఉండలేక అయినా సరే కార్యకర్తలు. ఇప్పుడు నేను వింటున్నది కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాలించిన పార్టీలంతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టడం వల్ల తెలంగాణ వెనకబాటు పడ్డదని ఇన్ని రోజులు టీఆర్ఎస్ అన్నది. తెలంగాణ వచ్చిన 2 సంవత్సరాలకే తెలంగాణ సంపన్న రాష్ట్రం అయింది. అక్కడనేమో పేదర్పులు జరుగుతున్నాయి. దీక్ష లక్ష్యమేందో తెలుస్తలేదు. సంబురాలు ఎవరు వెయిట్ చాలా సేపు మాట్లాడింది. ప్రజల కొరకు మాట్లాడదాం, పార్టీల కొరకు పక్కన పెడదాం. పరిపాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి వినండి, కొంచెం ప్రజల కొరకు మాట్లాడదాం, పార్టీల కొరకు పక్కన పెడదాం. సంబురాలు ఎవరి కోసం అన్న దగ్గర చర్చ లేదు. వికాస్ అని ఆయన పెద్ద ఆయన మోడీ అక్కడి నుంచి పెడుతున్నారు. మరి 3 ప్రభుత్వాలు ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా మీద మాట్లాడాడో మోడీ చెప్పాడు. ఎందుకు దీక్ష సంకల్ప దీక్ష ఎవరి మీద? ఎన్డీఏ ప్రభుత్వం మీదనా, తన ప్రభుత్వం మీదనా, తెలంగాణ ప్రభుత్వం మీదనా ఈయన చెప్పాడు. ప్రజలను ప్రేరేపించిన దేని కొరకు? దేని సంకల్పం అంటే ప్రజల గురించే ఉంటది సాధారణ. ప్రజలు మోటివేట్ చేయడానికి సంకల్ప దీక్ష అంటే ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని ప్రభుత్వాన్ని బాగు చేద్దామని సంకల్ప దీక్షన, లేకపోతే ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం ఏ రకంగా చేద్దాం, ప్రాజెక్టులు కట్టుకోవడానికి చేద్దామా, లేకపోతే ఏ రకమైన సంకల్పంతో నువ్వు ముందుకు పోతున్నావు అనే దానికి చర్చ లేదు. ఒకవైపేమో నీకే కాంట్రడిక్టరీగా చేస్తున్న ప్రత్యేక హోదా మీద చేస్తున్న విపక్షాల మీద నీకు అసహనమే. వారికి ఏంటి కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా వినండి ప్లీజ్, రెండు ప్రభుత్వాలను ఒక ఏజెంట్లుగా పెట్టుకున్నాను నేను. ఈ రోజు 2 ప్రభుత్వాలు ఒక నిమిషం ఆగవేది. తెలంగాణ యాసలేమ్మా వెంకన్న గారు, తెలంగాణ యాస ఏం బాధపడద్దు, అది చంద్రబాబు తెలియంది ఏం కాదు. మధ్యన ఇంటర్వ్యూ 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు నాటకాలు ఆడుతున్నాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకుని వస్తాడు, కర్ణాటకతో పోగలుగుతాడు. ఈయన క్యాపిటల్ ఓపెనింగ్ కి పోయి ఆయన పార్టిసిపేట్ చేస్తాడు, ఆయన యాగానికి ఈయన వస్తాడు. ఇలాంటప్పుడు అక్రాస్ ఏ టేబుల్ పాయింట్ అంటే కాంగ్రెస్ పాత్ర ఏంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు? అదే చెప్పబోతున్నా నేను. ఈ రోజు కృష్ణా ట్రిబ్యునల్ మీద వస్తున్న సమస్యలు గాని, గోదావరి మీద గడుతున్న ప్రాజెక్టుల మీద గాని మీరు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడలేరు? ఇది ఒక డ్రామా. ఏంటంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఈయనంటాడు, తెలంగాణ మీద ఆయన అంటాడు. ఈ సెంటిమెంట్ కొనసాగించుకోవాలి. 2018-19లో మళ్ళీ గెలవాలని ఒక ఎత్తుగడ. మీరు వినండి, 29 రాష్ట్రాల మాకు 29 నాలికలు ఉంటాయి సార్. మీ లెక్క 10 జిల్లాలకు 15 నాలికలు. మళ్ళీ చంద్రబాబు ఎందుకుండదు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కొరకు కొట్టాడు, లేకపోతే మహారాష్ట్ర అన్యాయాన్ని పూడ్చే ఆ రోజు ఎందుకు మాట్లాడేది టీడీపీ? ఈ రోజు ప్రత్యేక హోదా చేయకపోతే ఎందుకు మాట్లాడేది టీడీపీ? కానీ 2 ప్రభుత్వాలు సమస్యలను పక్కన పెట్టినాయి. ఈ ప్రభుత్వాల పోరాటాలు ఈ రోజు ప్రజల్ని మళ్లీ నిట్ట నీరున తీల్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని ఆ సమస్యల్ని బయటికి రానియకుండా ప్రతి అంశం పట్ల వాళ్ళు గిల్లి గజ్జాలు పెట్టుకోవడం వల్ల ఇలా 2 ప్రాంతాల్లో ప్రజలు ఈ రోజు అసహనంతో ఉన్న పరిస్థితులు ఎవరు గమనించట్లేదు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఈ రోజు అవినీతి రహిత పరిపాలన అందిస్తామన్నారు. రాజకీయ అవినీతి ఎంత పెరిగింది, పరిపాలన పరంగా అవినీతి ఎలా పెరిగింది, మీరు చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ కార్యక్రమం జరిగిందా? మీరు చెప్పండి. ఉన్న కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లోనే మీరు బొక్క బోర్ల పడతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏదైతే చేశారో ఈ రోజు వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు విభజన జరిగింది, ఈ రోజు ప్రత్యేక మీరు రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. ఈ రోజు నిజంగా అది ఒక సెంటిమెంట్, ఖచ్చితంగా మీరు నిర్మాణం చేయండి. కానీ ఏ విధంగా నిర్మాణం చేయాలని మేము చెప్తా ఉన్నాం కదా. ఈ రోజు మీరే అన్నారు భూముల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భూములు ఇచ్చిన పరిస్థితి ఉందన్నారు. కాబట్టి మేము సహకరిస్తున్నాం కదా. మీరు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు
పుట్టినరోజు వాళ్ళ వారికి ఎన్టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు మా తెలియజేస్తున్నాం. అందరి తరఫున కూడా హరీష్ రావు గారికి జన్మదిన తెలుసు, నా తరఫున ఇక్కడ నేను అనుకుంటాను అందరు కూడా విష్ చేస్తారు అనుకుంటారు. ఆయన కూడా జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు హరీష్ రావు గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాజకీయాలు అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోకి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెంకన్న గారు లైవ్ లో నాకు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.